దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. అమ్మ, ఈరోజు మన ప్రియులు ఇంకా చాలామంది రాలేదు. ప్రియరా, మరి దేవుడు ఎంతో కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని తన సజీవమైన రెక్కల క్రింద దేవుడు మనకు ఆశ్రయాన్ని ఇచ్చాడు, భద్రపరిచాడు. మరి మీరు వార్తలు చూస్తున్నారో లేదో మరి నాకు తెలియదు, కానీ మరి చెన్నై తర్వాత మన దేశంలో అస్సాం అనేటువంటి రాష్ట్రంలో మరి భయంకరమైనటువంటి వరదలు వస్తున్నాయి. చాలామంది ప్రజలు చనిపోయారు. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా వరదల్లో కొట్టుకుని పోతున్నాయి. ఎవరు రక్షించలేని పరిస్థితి, ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితి. ప్రియులారా, నిజంగా మరి సమాజంలో కానివ్వండి, ప్రకృతిలో కానివ్వండి, ఏ రోజు ఎటువంటి మార్పులు సంభవిస్తాయో అన్నది మనం ఊహించలేం. మరి మొన్న పోయిన వారం అంతా కూడా ఢిల్లీలో భయంకరమైనటువంటి దాడులు జరిగాయి స్టూడెంట్స్ మీద. ఏమండి, ఆ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల మీద భయంకరమైన దాడులు జరిగాయి. మరి కాపాడవలసినటువంటి పోలీసులే స్టూడెంట్స్ అందరినీ కూడా, లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, అందరినీ కొట్టారు. కొంతమంది స్త్రీలు వస్త్రాలు లాగిపాడే చింపేశారు. కొంతమంది స్త్రీలను లాక్కుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏదో రౌడీల్లాగా లేకపోతే వారు గుండాల్లాగా. ఏమండి, ఈ స్టూడెంట్స్ని భయంకరంగా కొట్టారు. మరి దేశం అంతా వాళ్ళ కొల్లలమైపోయింది. ప్రియరా, మరి అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎంతోమంది చనిపోయారు. కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఒకవైపు కరువు, ఒకవైపు ప్రియరా మరి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులు, ఇంకొక వైపు మనిషి జీవితంలో సమాధానం లేదు. ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం కనుక ప్రియరా, మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నిన్న శుక్రవారము ఉపవాస ప్రార్థనలో కొన్ని మంచి విషయాలు నేను చెప్పడం జరిగింది. మరి కొంతమంది రాలేదు. ప్రియులరా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తామో, ఏమండి, కొన్నిసార్లు మనకు సమాధానం వెంటనే రాకపోవచ్చు. మనము ఓపికతో, నిరీక్షణతో, ఓర్పుతో, సహనంతో ఎదురు చూడాలి. హల్లెలూయా. మనము ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరగాలి, ప్రార్థన చేసిన వెంటనే అద్భుతం జరగాలి అని మనం అనుకుంటాం. కానీ ప్రియర, కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడు అన్నది ఆలోచించగలిగితే అది దేవుని ఇష్టం. హల్లెలూయా. అవునా చెప్పండి, అవునా కదా చెప్పండి. అది దేవుని ఇష్టం, దేవుని చిత్తం. ఎందుకు నీకు వెంటనే కార్యం జరగట్లేదు, లేకపోతే ఎందుకు నీకు లేట్ చేస్తున్నాడు? కొంతమందికి వెంటనే కార్యాలు జరుగుతాయి. ఏమండి, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయాన్ని కేటాయిస్తాడు. ఆ సమయాన్ని కేటాయించినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామని మహిమపడదాం. ఆ టైం వచ్చినప్పుడు ఎవరిని ఆపలేరు. ఆ టైం వచ్చినప్పుడు నీ ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు. ఆ టైం వచ్చినప్పుడు నీ దీవెనను ఎవరూ ఆపలేరు. ఎందుకంటే దేవుడు నిర్ణయించేశాడు, ఇదిగో పలానా టైంలో పలానా నా కుమార్తె, నా కుమారుడి జీవితంలో ఈ కార్యం చేయబోతున్నానని దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడంట. హల్లెలూయా. మీకు తెలుసా ఏంటి, కోర్టులో ఆ జడ్జి గారు రాస్తాడు. కేసు అంతా విన్న తర్వాత, ఈ లాయర్లు వాదించిన తర్వాత, ఖైదీలు వారి యొక్క సంజాయిషి చెప్పుకున్న తర్వాత, లాయర్ చెప్పిన దాన్ని బట్టి ఈ జడ్జి ఏం చేస్తారంటే ఒక తీర్పు రాస్తాడు. ఆయన ఏమి రాస్తాడో అదే జరుగుతుంది, అదే జరగాలి. ఆయనకంత అధికారం ఉంది. ప్రియరా, ఒక మనుషునికే అంత అధికారం ఉందంటే ఈ సర్వ సృష్టిని, సర్వలోకాలను, ఈ భూప్రపంచం మీద జీవిస్తున్నటువంటి మానవాళిని, ఈ ప్రకృతిని అంతటిని కలుగు చేసినటువంటి మన దేవునికి ఇంకెంత అధికారం ఉందో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నిర్ణయిస్తాడు, నీకు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు, ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు. అంతవరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఓర్పు ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రార్థనలో సహనం ఉండాలి, సహనం ఉండాలి. చూడండి, ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. జాగ్రత్తగా విందాం. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, సహించుకొని వారు ధన్యులని మీరు విన్నారు కదా అని చెబుతూ ఆయన ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే యోబుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు యోబునే జ్ఞాపకం చేశాడు ఆయన? ఏంటి, యోబు గారికి వచ్చినటువంటి శ్రమలు ఈ ప్రపంచంలో ఎవరికీ రాలేదంట. హల్లెలూయా. యోబు గారికి వచ్చినటువంటి శ్రమలు ఎన్ని శ్రమలు అంటే, ఏమండి ప్రియారా, మనం ఏదో చెప్పుకుంటాం. ఏంటి, ఆయన ఒళ్ళంతా ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందని, ఆ కుమారులు చనిపోయారని, కుమార్తెలు చనిపోయారని, ఆ పనివారు చనిపోయారని, ఆయనకున్నటువంటి గొర్రెలు మేకల మందలు, ఆ ఒంటెలు మందలు, ఆయనకున్నటువంటి ఇల్లు ఇవన్నీ పోయాయని మన మాటల్లో చెప్పుకుంటాము. కానీ ఆ సిచ్యువేషన్లో, ఆ పొజిషన్లో ప్రియారా మనం ఉంటే ఏమండి, మనం ఇంకెందుకు నేను బ్రతకాలని చచ్చిపోతాం. అవునా కదా చెప్పండి. ఏమండి, 10th క్లాస్ మార్కులు ఫెయిల్ అయితేనే చాలామంది ఏమైపోతున్నారు, ఇక నాకు ఈ జీవితం వద్దు, నేను చచ్చిపోతున్నారు. ఏంటి, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తాగుబోతాడని, లేకపోతే వాడు తిరిగిపోతాడని తెలిసి ఆ వ్యక్తిని విడిచిపెట్టిన తర్వాత, అమ్మో నేను బ్రతకును, నేను ఎందుకు బ్రతకాలని చెప్పేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏంటి, వ్యాపారంలో నష్టం వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవండి, ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక ఎందుకు బ్రతకాలి, నాకెంత శ్రమ వచ్చింది, నాకెంత కష్టం వచ్చింది అని. నేనంటాను, యోబు గారికి వచ్చినటువంటి శ్రమలు ప్రియరా అవి మాటల్లో వర్ణించలేనివి. ఏమండి, ఆయన కళ్ళ ముందే పిల్లలు చనిపోయారు. ఒకవైపు ఏమో కుమార్తెలు చనిపోయారు, ఒకవైపు కుమారులు చనిపోయారు. ఏంటి ప్రియరా, ఒకవైపు ఆయనకున్నటువంటి ఆస్తి అంతా, గొర్రెల మందలన్నీ కూడా అగ్నిగుండా ఆ యొక్క సుడిగాలి వచ్చి కొట్టుకుని పోయాయి. ఏంటి, ఆ యొక్క దొంగలు వచ్చి వారి యొక్క ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ యొక్క యోబు గ్రంథంలో మనం చదివితే ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి ఏమండి, ఎంత భయంకరమైన శ్రమను అనుభవించినటువంటి యోబు గారు ఏంటి, పోన్లే నేను నా భార్య మిగిలాము. ఏంటి, ఆఖరికి భర్తకు భార్య, భార్యకు భర్త తోడంటాం కదా. నేను కూడా చాలాసార్లు చెప్తాను, అన్నిటికన్నా, అన్ని బంధాల కన్నా కడవరకు నిలిచే బంధము వివాహ బంధం. వివాహాలకి నేను వివాహాలు చేస్తున్నప్పుడు ఇవే మాటలు చెప్తూ ఉంటాను. నాకు గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ ఉంది కాబట్టి ఆ విషయాలు, నేను వివాహ బంధం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు కదా. ఏమండి, ఏం కోల్పోయినా కూడా నా భార్య నాకుంది, నా భర్త నాకున్నాడు, అది నాకు అంతే చాలు అని మీరు అంటారు కదా. ప్రియరా, ఏమండి, ఆ భార్య కూడా ఆ వ్యక్తిని, తన భర్తను శోధించడం ప్రారంభించిందండి. ఎందుకు నీ బ్రతుకు, ఎందుకు నీ జీవితం, దేవుడు అన్నావు, నీ దేవుడు గొప్పవాడు అన్నావు, నీ దేవుడు మంచివాడు అన్నావు, నీ దేవుడు అద్భుతాలు చేసేవాడు అన్నావు. చూసావా నీ దేవుడికి ఎంత అన్యాయం చేశాడో, చూసావా నీ దేవుడికి నిన్నెంతగా మొత్తాడో. ఇదిగో నీ జీవితం చూడు, అతలాకుతలం అయిపోయింది. నీ జీవితంలో సంతోషం ఉందా? ఇదిగో పిల్లలు కోల్పోయారు, ఇదిగో వ్యాపారాలన్నీ పోయాయి, ఇదిగో మా పనివారందరూ చనిపోయారు, నీకున్న ఆస్తి అంతా పోయింది. ఇంకెందుకయ్యా నీ బ్రతుకు, చచ్చిపో, ఆ దేవుని దూషించు, అటువంటి దేవునికి వద్దు అని భార్య కూడా అతనిని చాలా 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 ప్రియరా బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేసింది. ప్రియరా, ఏంటి, ఒకవైపు తన శరీరానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఒక వ్యాధి వచ్చి ఏంటి, గోక్కోవడానికంట ఈ గోళ్ళు కూడా సరిపోక చిల్ల పెంకు తీసుకుని గోక్కుంటున్నాడంట. అంత భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది యోబుకి. ప్రియరా, యోబు గారు ఏంటి సహించాడు, ఆయన సహనంతో ప్రార్థించాడు. ఏంటి, యోబు గారు నిరీక్షణతో ప్రార్థన చేశాడు, యోబు గారు ఓర్పుతో ప్రార్థన చేశాడు.
యోబు గారికి మరలా దేవుడు రెండంతల ఆశీర్వాదించాడు. గట్టిగా చప్పాళ్ళు కూడా దేవుని నామని మహింపరుద్దాం. ఏమండి, యోబు అంత సహనం కలిగి ఉన్నాడు కాబట్టి, అంత ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి, ఏంటి యోబు గారి ప్రియరా తన జీవితంలో ఏమండి ప్రియరా నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి కోల్పోయిన దానంతటి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. యోబు గారికి పుట్టినటువంటి కుమార్తెలంట ఆ దేశంలో ఉన్న అందరికంటే అందగత్తెలంట. హల్లెలూయా! అందమైన కుమార్తెల్ని దేవుడిచ్చాడంట యోబు గారికి. ఏమండి, అతని ఓర్పు, అందుకే అంటాడు కదా, మీరు యోబును జ్ఞాపకం చేసుకున్నారా? ఏమన్నాడు చదువుదాం ఒకసారి. మీరు యోబు విషయాన్ని విన్నారు కదా. యాకోబు పత్రిక 5:11 వచనంలో, సహించిన వారు ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఏమండి, యోబు చాలా సహనం ఓర్పు కలిగి జీవించాడంట. ఏంటి, హెబ్రీ పత్రిక 11:24 చదువుదాం. హెబ్రీ పత్రిక 11:24. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రియరా, ఈ యొక్క మోషే గారు ఏం చేస్తున్నాడంటే, ఒక రాజు కుటుంబంలో పెరిగాడు, రాజు గృహంలో పెరిగాడు. మోషే గారికి చాలా అధికారం ఇచ్చారు. కానీ మోషే గారికి ఒక విషయం తెలిసింది, నేను ఇజ్రాయేలీయుడను, నేను దేవుని కుమారుడను అని ఒక విషయం తెలిసింది. ప్రియరా, ఏంటి, ఈ యొక్క ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమార్తెకి కుమారుడు అనిపించుట కంటే, ఈ ధనము, ఈ సుఖభోగాలు ఇవన్నీ అనుభవించుట కంటే నా క్రీస్తు విషయమే నిందే గొప్ప, నాకు భాగ్యమని ఎంచుకున్నాడంట. హల్లెలూయా! ఏంటి, నిజంగా ఒక రాజు కుటుంబంలో పెరిగి, ఒక రాజు గృహంలో పెరిగి, తర్వాత ఆయన ఎక్కడికి వచ్చేసాడు తెలుసా? రోడ్డు మీదకి వచ్చేసాడండి. నిజంగా ఎంత ఓర్పు చూసారా మోషే గారికి. ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పెరిగాడు. ఏంటి, ఒక మంచి రాజు కుటుంబంలో పెరిగాడు, ఒక మంచి గృహంలో పెరిగాడు. ఆయన సుఖభోగాలు అనుభవించాడు చిన్ననాటి నుండి. ఆయన ఒక్కసారిగా కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు. ఆయనకి ఎంత ఓర్పు అంటే, ఇంకా యేసుక్రీస్తు వారు ఇంకా భూమి మీదకి రాలేదు, యేసుక్రీస్తు వారు ఇంకా ప్రాణం పెట్టలేదు, ఆయన అసలు ఏ బహుమానం ఇస్తాడు ఇవేమీ తెలియక ముందే మోషే గారు దూరదృష్టి కలిగి ఎంతో ఓర్చుకొని ఆ గృహాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా! ఈరోజు మనకు చాలా ఓర్పు కావాలి, చాలా సహనం కావాలి. చాలామందికి ఓర్పు ఉండదు, సహనం ఉండదండి. ఓర్పు లేక, సహనం లేక ఈరోజు ఎన్నో కుటుంబాల్లో సమస్యలు, ఎన్నో కుటుంబాల్లో గొడవలు, ఎన్నో కుటుంబాల్లో గందరగోళం, ఎన్నో కుటుంబాల్లో ప్రియ శోధనలు. నేనంటాను, సహించుకుంటే, ఓర్చుకుంటే నీవు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. సహించుకుంటే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. ప్రియరా, దేవుని ప్రజలమైనటువంటి మనకు చాలా చాలా ఓర్పు కావాలి, చాలా సహనం కావాలి ప్రియరా. ఎందుకంటే మనము లోకములో నుంచి ఎక్కడికి వచ్చాం చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని సంఘానికి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనకు చాలా ఓర్పు ఉండాలి, చాలా సహనం ఉండాలి ప్రియరా.
ఏమండి, ఆ మధ్యకాలంలో క్రైస్తవుల కుటుంబాలు పేర్లు పోలీస్ స్టేషన్లో వినబడేవి కాదండి. క్రైస్తవుల క్రైస్తవుల కుటుంబాల్లో లేదా క్రైస్తవుల కుటుంబాలు ఏంటి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళేవారు కాదు. క్రైస్తవులు ఏమండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏంటి ఆ లిస్టులో క్రైస్తవులు ఉండేవారు కాదు. కానీ ఈరోజు ఏంటి ప్రియారా, ఏంటి ప్రతి విషయంలో కూడా క్రైస్తవులే ఉంటున్నారండి. ప్రతి గొడవల్లో ఉంటున్నారు. ప్రతి ఎక్కడైనా ఒక గొడవ జరిగింది అంటే అక్కడ క్రైస్తవులు ఒక హస్తం ఉంటుంది. ఏంటి ఇలా జరిగిపోతుందంటే చాలా భయంకరమైన పరిస్థితి. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట అధికారులు, ఈ పోలీసులు. ఏంటి వీరు క్రైస్తవులు కదా, ఇలా ఎందుకు చేశారు, వీరు క్రైస్తవులు కదా, ఇలా ఎందుకు చేశారని వారికి ఆశ్చర్యం కలుగుతుందంట. క్రైస్తవులు ఇలా చేయరు కదా, క్రైస్తవులు ఎలా చేస్తే మీ దేవునికి ఎంత అవమానం. ఏమండి, 2018లో నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ వివరాలు అడుగుతున్నారు. వివరాలు చెప్తున్నప్పుడు వాళ్ళు క్రైస్తవులే, వీళ్ళు క్రైస్తవులేనా అంటే క్రైస్తవులు గొడవ అని చెప్పేసి పోలీసులు ఆశ్చర్యపోయారండి. ప్రియరా, ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే తెలుసా, ఓర్పు లేకపోవడం, సహనం లేకపోవడం అండి. ఈరోజు మనుషులకి ఏంటి సహనం లేదు. ఈరోజు చూడండి, భార్య ఏదనంటే ఏంటి ఓర్పు సహనం లేక ఏమైపోతుంది చెప్పండి, ఓర్చుకోవట్లేదు, సహనం లేదు. భర్త ఏమనంటే అమ్మగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారట, పుట్టింటికి వెళ్ళిపోతున్నారట. 15 లక్షలు ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు నన్ను ఇంత మాట అంటావా, నేను ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి. అమ్మగారు బ్యాగ్ పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. నేను 15 లక్షలు ఇచ్చాను, నన్ను ఇంత మాట అంటావా నువ్వు, నేను 20 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను, నన్ను ఎలాగంటావా. మరి ఇంకేం అనకూడదంటే ఇంకెలా చెప్పండి. మా తల్లిదండ్రులు ఏమనకుండా పెంచేశారా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏంటి చిన్ననాటి నుండి తల్లిదండ్రులు ఏమి అనకుండా పెంచేశారు చెప్పండి. ఏంటి తప్పు చేసినా ఏమీ అనకూడదు. ఏమండి, ఈరోజు ఓర్పు సహనం లేక ఈరోజు సమాజంలో చాలా గొడవలు. ఏంటి కుటుంబాలలో అల్లరి, కుటుంబాలలో శోధన, కుటుంబాలు గలిబిలి. ఓర్పు సహనం ఉండాలి. ఓర్పుతో సహనంతో ఉంటే ఏం కలుగుతుందో ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమన్నాడో తెలుసా, ఓపికతో ఫలించువాడు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా అంటే మంచి నేలలో ఉండే, మంచి స్థలంలో ఉండేవారు ఎవరంటే ఓపికతో ఉన్నవారే ఏం చేస్తారంట, మంచి నేలలో ఉంటారంట, వారే ఫలిస్తారట. ఏంటి, మనం మందిరానికి వచ్చినప్పుడు, దేవుని యొక్క గుడికి మనం వచ్చినప్పుడు కొన్ని రోజులు ఓపికతో మనం ఉండాలి, సహనంతో మనం ఉండాలి. ఈ దేవుడి మందిరానికి వచ్చాను కానీ నా అప్పులు తీరలేదండి, దేవుడి మందిరానికి వచ్చాను కానీ నాకు రోగం తగ్గలేదు. వెంటనే ఏం చేస్తామంటే సహనాన్ని కోల్పోతాం, ఓర్పును కోల్పోతాం. అంటాడు కదా, ఏంటి ఓపికతో సహించుకొనివాడే ఏంటి ఓపికతో ఫలించువారు. అవలంబించి ఏంటి మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వారు ఓపికతో ఉన్నవారంట, వారు ఫలిస్తారంట. వాక్యాన్ని ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. అమ్మ, వాక్యం అర్థమవుతుంది అందరికీ? వాక్యం ఎలా ఉంది? వాక్యం వల్ల ఏంటి మీ కుటుంబాలు దీవించబడుతున్నాయా? వాక్యం మన హృదయాన్ని తాకుతుందా? ప్రియరా, మీకు వాక్యాన్ని ప్రకటించడానికి నేను ఎన్నో గంటలు సమయాన్ని దేవుని దగ్గర గడుపుతూ ఉన్నాను, బైబిల్ దగ్గర గడుపుతూ ఉన్నాను. ఏమండి, రేపు ఆదివారానికి ఏ ప్రసంగం మీకు చెప్పాలో
ఒక 4 రోజుల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, రేపు ఆదివారము ఏ వాక్యం చెప్పాలి, సంఘ బిడ్డలు వస్తారు, వారితో దేవుడు ఏం మాట్లాడాలని మొన్న మంగళవారం నుంచి బుధవారం నుంచి నేను ప్రార్థన చేయడం, బుధవారం నుంచే మీ కొరకు ఏం చెప్పాలి నేను సిద్ధపరుస్తున్నాను. రేపు ప్రభువుల సంస్కారం కూడా ఉంటుంది కనుక మీరందరూ తొందరగా రావాలి. మన ప్రియులు ఇంకా చాలామంది రాలేదు. మరి కొంతమంది వచ్చి పడుకుంటున్నారు చర్చికి వచ్చి. మన మందిరానికి పడుకునే టైంలో పడుకోవాలి. వాక్యం వినడానికి వచ్చినప్పుడు మనము చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మనం మంచి నేలను మనము ఉంటాము. ఓపికతో మనం ఏం చేస్తామంటే ఫలిస్తాము. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 15:4 చదువుదాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 15:4. అందుచేత 15 ఎన్నో వచ్చునమ్మా? 4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ప్రియరా, ఓర్పు వలనను లేఖనములని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిందంట. వాక్యం విన్నవారికంటే చాలా ఓర్పు ఉంటుందంట. వాక్యం విన్నవారంట చాలా నిరీక్షణ కలిగి ఉంటారంట. వాక్యం విన్నవారు సహనంతో ఉంటారంట. హల్లెలూయా. నేను మనకు పాత చర్చ ఉన్నప్పుడు వాక్యం చెప్పాను, సహించగలిగితే నీవు ధన్యుడివే. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, సహించగలిగితే నీవు ధన్యుడివే. కాబట్టి ప్రియరా, ఓర్పు మనకి ఎలా వస్తుందంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఓర్పు గురించి, సహనం గురించి. ఓర్చుకోవాలి. ఈ చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ మా బ్రతుకులు మారలేదు, మా జీవితాలు మారలేదని కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి మీద నిందలు వేస్తారు. ఈ దేవుడికి మేము ఏ అన్యాయం చేసాం, ఈ దేవుడు మమ్మల్ని ఎందుకు దీవించలేదు అనుకుంటారు. ప్రియరా, ఓర్పు అనేది మనకు చాలా అవసరం అండి. వాక్యం మన హృదయంలో ఉంటే ఓర్పు మనకు వస్తుంది. వాక్యం మన హృదయంలో లేదనుకోండి, మనకు ఓర్పు అనేది, సహనం అనేది ఉండదు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఇంతకుముందు మన ఊర్లో బావులు ఉండే గుర్తుంది కదా? కుళాయిలు అంటే ఇప్పుడు ఉన్నాయి కానీ ఇంటికి ఒక కుళాయి ఉంది, ఇంటికి 2-3 కుళాయిలు ఉన్నాయి. ఒకప్పుడు మన ఊర్లో బావులు ఉండేవి, లేకపోతే డైరీ ఫార్మ్ నుంచి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. అప్పుడు మన వాళ్ళు బింది మీద బింది 3 బిందులు పట్టుకుని వచ్చేసేవారు. నాకు కూడా తెలుసు. ఇప్పుడు బింది నిండా నీళ్ళుంటే బిందు కదలకుండా ఉంటుందా, సగం నీళ్ళుంటే కదలకుండా ఉంటుంది చెప్పండి? బింది నిండా నీళ్ళుంటే కదలకుండా ఉంటుంది. సగం నీళ్ళుంటే ఏమవుతుంది? అది మీ నెత్తి మీద బిందు ఉంటుందా? 2 బిందులు ఉంటాయా? 3 బిందులు ఉండవు. ఒక బిందుకే మీరు కూడా ఊగిపోతారు. అందుకే ఫుల్గా ఉన్న బిందె అంట, నీళ్ళతో నింపబడిన బిందె అంట కదలకుండా ఉంటుందంట. హల్లెలూయా. సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, కదిలిపోద్ది, అటు ఇటు ఇంకా ఊగిపోతుంటుంది. మనలో దేవుని వాక్యం ఫుల్గా ఉందనుకోండి, కదలకుండా ఉంటాం. సగం వాక్యం, సగం లోకం. కొంతమందికి సగం దేవుడు, సగం లోకం. కొంతమందికి సగం లోకం ఉంటుంది, లోకంలో ఉన్నవన్నీ ఉంటాయి. మందిరానికి వస్తారు, తాగుతారు. మందిరానికి వస్తారు, సిగరెట్లు కాలుస్తారు. మందిరానికి వస్తారు, చుట్టలు కాలుస్తారు. మందిరానికి వస్తారు, అబద్ధాలు ఆడుతారు. మందిరానికి వస్తారు, ఇలాగా సగం అంతా లోకమంతా నింపుకుంటారు, సగం ఏమో దేవుడు అనుకుంటారు. అప్పుడు ఏమైపోద్దో కొండ చెప్పండి? ఆ కొండ ఏమైపోద్ది? ఊగుతుంది చెప్పండి, ఊగదా? ఆ కొండ ఊగిపోద్ది. ఊగిపోయిన తర్వాత ఎక్కడ పడిపోద్దో తెలీదు, ఎక్కడ పడిపోద్దో తెలీదు మనకు. అందుకే ఆ కడవలో, ఆ కొండలో లేదా ఒక బిందులో ఆ నీళ్ళు అనేవి నిండుగా నింపాలి. హల్లెలూయా. ఫుల్గా నింపాలి. అప్పుడే ఆ యొక్క కడవ కదలకుండా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
దేవుని యొక్క వాక్యముతో నింపబడిన హృదయము స్థిరముగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యముతో నింపబడినటువంటి యొక్క గుండె లేదా యొక్క వ్యక్తి కానీ లేదా ఒక హృదయము కానీ ఏంటి దేవుని కొరకు ఓపికతో, నిరీక్షణతో, సహనముతో ఏంటి నిలబడతాడు. హల్లెలూయా. ఏమండి సగం లోకం పెట్టుకొని ఏంటి సగం దేవుడు పెట్టుకుంటే ఆ కొండ ఊగిపోద్ది, అటు ఇటు కదులుతూ ఉంటుంది, చప్పుడు చేస్తూ ఉంటుంది ప్రియారా. కాబట్టి మనము నింపబడిన వారముగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏమండి ఇంకా మంచి విషయాలు రేపు మీకు జ్ఞాపకం చేస్తాను. రేపు ప్రభువుల సంస్కారం ఉంది, అందరూ రావాలి, ఎవ్వరూ మానకూడదు. ఈ నెలలో మొదటి ఆదివారము ప్రభువుల సంస్కారం ఉంటుంది కనుక మరి అందరూ కూడా రావాలి, తప్పకుండా సమయానికి రావాలి ప్రియరా. మరి ఈరోజు మన చర్చ్ చాలా వెలుగుగా ఉంది, చాలా లైటింగ్ ఉంది. మరి మొన్న సహోదరులు రవికుమార్ మరి మా స్నేహితులు మరి ఆ కుమారుడు చర్చికి లైటింగ్ అంతా వేశాడు. చాలా అసలు డబ్బులు లేవు నా దగ్గర ఈ లైటింగ్ అంతా చేయించడానికి, ఇవన్నీ చేయించిన అదే డబ్బులు లేవు. అయితే అన్నాడు, పాస్టర్ గారు మీరేం కంగారు పడవద్దు, ఉన్న వస్తువులతోనే చేద్దాం, ఏదైనా అవసరమైతే అప్పుడు కొందాం, మీరేమీ కొనొద్దని చెప్పేసి ఆ యొక్క పీవీసీ పైపులు మాత్రమే, ఆ ప్లాస్టిక్ పైపులే కొన్నాను, ఒక 5 పైపులు. అమ్మ మీకు ఎక్కడైనా పైపులు కనబడుతున్నాయా? ఎక్కడా కనబడకుండా చాలా బాగా చేశాడండి. ఇంజనీర్ అబ్బాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, పోర్ట్లో జాబ్ చేస్తాడు. మరి కుమారుడు చక్కగా ఇదంతా లైటింగ్ వేశాడు. పైన కూడా ఒక లైట్ వేసాడు. ఆయన బైబిల్ చదువుకోవడానికి లైటింగ్ కావాలి కదా పాస్టర్ గారు అని పైన కూడా ఒక లైటింగ్ పెట్టాడు ఆయన. ప్రియ ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేయడానికి అక్కడ చీకటిగా ఉంటుందని, అమ్మ లైట్ మీకు కనబడుతుంది చెప్పండి, వెలుగు ఒకటే కనబడుతుంది, లైట్ కనబడదు. అక్కడ ఒక లోపల అక్కడ ఒక లైట్ మరి బిగించాడు ప్రియరా. మరి ఇలా ఆలోచిస్తే మరి బాత్రూంలో లైట్లు, తర్వాత బయట కూడా లైటు, మొత్తం ఇవన్నీ ఫిట్ చేశాడు. ₹1 కూడా తీసుకోలేదు. హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దాం. మరి ఆ కుటుంబం కొరకు, ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి మిగిలిన పనులన్నీ కూడా దేవుడు మనకు, ఇంకా కిటికీలు ఒకటే ఉన్నాయి, అవి కూడా తొందరలో అయిపోతాయి. మీరు ప్రార్థన చేయండి. కాబట్టి మరి వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఏ వాక్యం విన్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? ఓర్పుతో సహనంతో ఉండమని బైబిల్ చెప్పింది. మేము ఈ రోజు నుంచి ఓర్పుతో సహనంతో ఉంటామని చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే అది చెబుతారో మీకు ఖచ్చితంగా మీకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. చెప్పాలి మీరు. ఈరోజు మా పాస్టర్ గారు ఈరోజు ఈ వాక్యం చెప్పారు, ఓర్పుతో సహనంతో ఉండమని చెప్పింది బైబిల్లో ఓర్పుతో ఉండమని చెప్పింది, సహనంతో ఉండమని చెప్పింది. అలా ఓర్పు సహనంతో ఉన్నవారి ధన్యులంట. ఈ రోజు నుంచి నేను ఓర్పుతో సహనంతో ఉంటాను అని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి. అప్పుడు వారు అక్కడ అర్థం చేసుకుంటారు. మనం ఏ వాక్యం విన్నామో ఇతరులతో మనం పంచుకోలేదనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి చెప్పండి, ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఓర్పుతో సహనంతో ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.